భారతీయ జనతా పార్టీ యువ మోర్చా బీజేవైఎం గూడూరు ఆధ్వర్యంలో స్థానిక డిఆర్డబ్ల్యూ కళాశాలలో భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ప్రతిభా పురస్కారాలు విద్యార్థులకు యువతకు అందజేయడం జరిగింది। ఈ సందర్భంగా బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస గారు మాట్లాడుతూ భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో విద్యార్థులలో నైపుణ్యాన్ని ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినందుకు బీజేపీ జిల్లా పార్టీ తరపున ధన్యవాదాలు తెలియజేశారు। ఈ కార్యక్రమంలో బీజేవైఎం ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ రెడ్డి, బీజేవైఎం ఉపాధ్యక్షులు సోమశేఖర్, బీజేవైఎం జిల్లా కార్యదర్శి తేజ్ భరత్, బీజేవైఎం నగర అధ్యక్షులు శివశంకర్, బీజేపీ జిల్లా కార్యదర్శి బిందురెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోటేశ్వరరావు గారు, బీజేపీ గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పురుషోత్తం రెడ్డి, గూడూరు పట్టణ అధ్యక్షులు బీజేపీ దయాకర్ తదితరులు అతిథులు, బీజేవైఎం నాయకులు, బీజేపీ నాయకులు, విద్యార్థులు, యువత తదితరులు పాల్గొన్నారు। ఈ దేశపు నిరుపేద దళిత ప్రజాకోటి హృదయాల నుండి శ్రమించే రక్తంతో పెంచబడి విద్యాబుద్ధులు గడించిన ప్రతి ఒక్కరూ దేశద్రోహి। అంటే ఈ దేశపు నిరుపేద దళిత ప్రజాకోటి హృదయాల నుండి శ్రమించే రక్తంతో పెంచబడి విద్యాబుద్ధులు గడించి కనీసం వారి ఘనతకు కారణమైనటువంటి ఒక మహనీయునికి గురించి నాడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వాజ్పేయి గారు అప్పుడే చెప్తూ ఈ దేశంలో నేడు కంటతడి పెడుతున్నటువంటి అమ్మవారు ఆనంద బాష్పాలతో కంటతడి పెట్టబోతున్నటువంటి రోజులు వస్తాయని చెప్పిన విషయాన్ని జాగ్రత్తగా ఉండాలి మీరు। ఆ పాప ఎవరు ఒక స్థాయిలో చదువుతున్నాడు, మంచి ప్రతిభ తీసుకున్నాడు అని తర్వాత అంతకు మించి ముందుకు వెళ్ళాలి కానీ ఒక్క అడుగు పొరపాటున కిందకి దిగితే అవమాన పాలవుతాం। కాబట్టి ప్రతిభ తీసుకున్న వాడు ఎప్పుడు కూడా ఇంకా జాగ్రత్తగా ఉన్నత స్థాయికి వెళ్ళాలి। ఆ శక్తి మీపై ఎప్పుడు ఉండాలని మనసావాచ కర్మణ అమ్మవారిని హృదయపూర్వకంగా వేడుకుంటూ ఇంత అద్భుతమైన అవకాశాన్ని నాకు కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా మనసావాచ కర్మణ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను। నాతో పాటు వేదిక మీద ఉన్నటువంటి సోదరిమణి, మిత్రులు, పెద్దలు, నా ముందున్నటువంటి నగరమణి ప్రముఖులు, మీడియా ప్రతినిధులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, నిజమే మానవ జీవిత ప్రయాణంలో అత్యంత కీలకమైంది, ప్రాముఖ్యత కలిగింది, విలువైనటువంటి దశ అది ఏదంటే విద్యార్థి దశ। మేము నమ్ముతాము నేటి విద్యార్థి నేటి పోగడని, నేటి విద్యార్థి రేపటి పరిణామాలు కావచ్చు, సమాజంలో మనం పోషించాల్సినటువంటి పాత్ర ఏంటి, ఈనాటి విద్యార్థిగా ఉన్నటువంటి మనం ఎలా వీటిని అవగాహన। మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి।